దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, చెడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. దేవుని స్తోత్రం. మరి ఈరోజు సాతాను భయం, ద ఫియర్ ఆఫ్ సేటన్ అనే అంశం మీద మీకు దేవుని వాక్యాన్ని అందిస్తున్నాను. చాలా రకాల భయాల గురించి మనము ధ్యానించినాము. మరి శత్రువుకు సాతాను ఎల్లప్పుడూ దేవుని బిడ్డల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డల యొక్క విశ్వాసాన్ని చెదరగొట్టడానికి, వారిని గురి తప్పించడానికి, వారికి ఉన్న విశ్వాసాన్ని పడగొట్టడానికి, వారిని ఓడించడానికి, దేవుని యొద్ద నుండి వారికి ఉన్న సత్సంబంధాలన్నీ కూడా విడగొట్టడానికి, వేర్పరచడానికి, ఇలాంటి కార్యాలు సాతానుడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. మరి సాతాను శక్తులను జయించడం ఎట్లు, సాతానుపై విజయం ఎలా సాధించాలి, సాతాను బలాన్ని నిర్వీర్యం చేయడానికి విశ్వాసికి దేవుడు శక్తిని ఇచ్చినాడు. అంటే తప్పకుండా విశ్వాసికి సాతానుపై జయం ఇచ్చినాడు. ఒకప్పుడు యేసు ప్రభు లూకాసు వార్త 10:19 ఒక మాట అంటాడు, సాతానుపై మీకు పూర్తి విజయాన్ని నేను ఇచ్చినాను, శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, మీకు ఏది ఎంత మాత్రం హాని చేయదు. అంటే దేవుని మాటల ద్వారా మనం సాతాను జయించగలం. ఒకసారి చాలా సంవత్సరాల క్రితం నేను ఒక ప్రసంగం చేసినాను. 3 కార్యాలు సాతాను విరోధంగా మనము ప్రయోగించాల్సింది, సాతాను శక్తులను ఓడించాల్సిన 3 కార్యాలు చెప్పినాను. అదేంటంటే, 1 నామము, దేవుని నామము, ద నేమ్ ఆఫ్ ద లార్డ్. 2వది దేవుని వాక్యము. 3వది యేసు రక్తం. దేవుని నామము, దేవుని వాక్యము, యేసు రక్తం. అంటే ఈ 3 కార్యాల గురించి నేను వివరించినాను. అంటే దీస్ ఆర్ ద 3 మెయిన్ ఇంప్లిమెంట్స్ అగేన్స్ట్ ద డెవిల్. అయితే సాతానుతో పోరాటం మన బ్రతుకంతా ఉంటుంది, కానీ విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సాతాను జయించి మనము దేవుని బిడ్డలుగా ఉన్నాం, దేవుని కార్యాలు చేస్తున్నాం. అంటే సాతాను కంటే దేవుడు గొప్పవాడే కదా. మరి మనకు విజయాన్ని ఇస్తున్నాడంటే సాతాను కంటే గొప్పవాడు దేవుడు. అందుకే ఒక మాట ఉంది, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ద వన్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దాన్ ద వన్ ఇన్ ద వరల్డ్. లూకాసు వార్త 10:19 సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితే, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే సాతానుని జయించడానికి అధికారం, శిష్యులను ఆయన మరి దేవుని సేవకు పంపడానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి కూడా ఆయన అధికారం ఇచ్చి, ప్రతి రోగం మీద కూడా అధికారం ఇచ్చిన, రోగుల కొరకు ప్రార్థన చేస్తే వారు స్వస్థత పొందుతారు, దయ్యములను ఆజ్ఞాపిస్తే ఆ దయ్యములు వెడలిపోతుందని శిష్యులతో సెలవిచ్చినాడు. ఇంకా యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే, 1 యోహాను 3:8 ఆయన అపవాది క్రియలను లయపరచడానికి మనుష్య కుమారుడు లోకంకి వచ్చినాడు. ఆ మాట చూద్దాం. ఇవన్నీ నేర్చుకోవాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. 1 యోహాను 3:8 అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచటకే దేవుని కుమారుడు ప్రత్యక్షపరచబడ. అంటే మరి యేసుప్రభు వచ్చిందే అపవాది క్రియలను
లయపరచడానికి. మనం యేసు ప్రభు బిడ్డలం. మనం యేసు ప్రభువు రక్తం చేత కొనబడిన వారము. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానం లేదు విశ్వాసం ఉంచుతున్నాము. మరి తిరిగి ఎందుకు సాతాను భయపడాలి? సాతాను అధికారము సిల్వలో పడగొట్టినాడు కదా. మళ్ళా భయపడుటకు ఆయన దాస్యపు ఆత్మను మనకు ఇవ్వలేదు కదా. మరి కుమారుని ఆత్మను మనకు అనుగ్రహించినప్పుడు మనం ఎందుకు జయించలేకపోతున్నాం? తప్పకుండా సాతాను కార్యాలను యేసు ప్రభు ఎలాగూ లయపరిచినాడో అలాగే మనం కూడా మరి సాతాను యొక్క శక్తులను పడగొట్టడానికి, దాన్ని గెలవడానికి దేవుడు మరి తన శక్తిని ఇస్తాడు. అదే పరిశుద్ధాత్మ బలం. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మను కోరుకోవాలి, పరిశుద్ధాత్మ కొరకు అడగాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు సాతానుడు నీ జీవితంలో ఏమాత్రము మరి విజయం సాధించలేడు. సాతాను అధికారాన్ని నువ్వు అడుగడుగున పడగొట్టుకుంటూ వెళుతావు అన్నమాట. సాతాను శక్తి నిర్వీర్యం అయిపోతుంది నీ భక్తి ఎదుట, నీ ప్రార్థన జీవితం ఎదుట. సాతానుడు మరి నిర్వీర్యం అయిపోతాడు. ఆ ఎత్తుగడలన్నీ కూడా ఓడిపోతాయి. సాతాను చిత్తుగా ఓడిపోతాడు. నీ కుటుంబాన్ని పాడు చేయాలి, నిన్ను పాడు చేయాలి, నీ ఆరోగ్యాన్ని పాడు చేయాలి, నీ భక్తి జీవితాన్ని పాడు చేయాలి, నీ సంఘంలో చిచ్చు పెట్టాలి, బంధువుల మధ్యలో చిచ్చు పెట్టాలి. ఇదే వాని ప్రయత్నం. ఒక పాట ఉంది. సాతాను అధికారం నా యేసు పడగొట్టగా, సాతాను అధికారం నా యేసు పడగొట్టగా, సిల్వాలో బంధించి నన్ను పైకి లేవనెత్తెను. సిల్వాలో బంధించి నన్ను పైకి లేవనెత్తెను. క్రీస్తునందు ఉన్న వారికి పొడు జయమే, క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. నా యేసు ముందు నడువగా నాకెప్పుడు జయమే. నా యేసు ముందు నడువగా నాకెప్పుడు జయమే. కుడి చేయి పైకెత్తి హోసన్నా పాడెదను. కుడి చేయి పైకెత్తి హోసన్నా పాడెదను. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. ఎన్నెన్ని కష్టాలొచ్చినా నేనేమి భయపడను. ఎన్నెన్ని కష్టాలొచ్చినా నేనేమి భయపడను. ఎవరేమి అనుకునినా నేనేమి కలత చెందను. ఎవరేమి అనుకునినా నేనేమి కలత చెందను. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. జయం జయం హోసన్నా,
హల్లెలూయా హోసన్నా. పాపాలు క్షమించి మన దోషాలు తొలగించెను. పాపాలు క్షమించి మన దోషాలు తొలగించెను. యేసుని గాయము చేని స్వస్థత నొందితిని. యేసుని గాయము చేని స్వస్థత నొందితిని. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. మంచి స్తుతి పాట పాడితే సాతాను పారిపోతాడని పాడిన ఈ పాట. పాట పాడితే సియోను నివాసులారా మీరు సంతోషంగా పాట పాడి, నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేస్తాను. పాట పాడాలి ఎప్పుడు. హల్లెలూయా. అయితే సాతానుతో మనము ఒంటరిగా పోరాడడం లేదు. ప్రభు సన్నిధి ఎప్పుడు మనకు తోడుగా ఉంది. అందుకే నీవు ఎప్పుడు యేసుతో ఉండడానికి నువ్వు ఇష్టపడాలి, యేసుతో నడవడానికి, యేసును కలిగి ఉండడానికి. యూ షుడ్ ఆల్వేస్ బీ విత్ జీసస్. నీకు ఒంటరిగా ఉంటే సాతాను నీ మీద దాడి చేస్తాడు. ఆ దాడిని గెలవడానికి నువ్వు ఒంటరిగా లేవు. ప్రభు శక్తి నీకు తోడు ఉంది కాబట్టి నువ్వు ప్రభుతోనే ఉండాలి. ప్రభువుని విడిచిపెట్టి ఒక క్షణమైనా ఉండొద్దు. దేవునికి స్తోత్రం. ప్రభు మనల్ని వదిలిపెట్టడం లేదు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. అందుకే మనం సాతానుకు ఎందుకు భయపడాలి? చాలామంది సాతాను భయపడుతూ ఉంటారు. మరి చీకటి శక్తులకు భయపడతారు, మంత్రతంత్ర శక్తులకు భయపడతారు, మరి ఆ శక్తి ఈ శక్తి అంటారు. అన్ని శక్తులను మించినది యేసు శక్తి దేవుని ఇస్తుంది. కాబట్టి యూ నీడ్ నాట్ ఫియర్. భయపడొద్దు మీరు. సాతానుడు మరి ఏం చేయలేడు. ప్రభు మిమ్మల్ని ఎప్పుడో స్వతంత్రులుగా చేసినాడు. అన్ని శక్తులను విడిపించినాడు. సిలువలో తన ప్రాణం ఇచ్చినాడు, తన విలువైన రక్తాన్ని చిందించినాడు. ప్రాణము పెట్టిన ప్రభువు మీకు తోడుంటే మీరెందుకు అపవాది క్రియలకు భయపడాలి? వాడు మీ కొరకు ప్రాణం పెట్టినాడా? ఏమైనా మేలు చేసినాడా? కీడు చేయడానికి వచ్చినాడు. మరి వాడు హంతకుడని, దొంగ అని, అబద్ధికుడని, అబద్ధములకు జనకుడని. నేను కొద్దిసేపు వాక్యం చూసినప్పుడు ఎన్నెన్నో నామాలు, సాతాను నామాలు నాకు ఎదురైంది. మరి బెయల్జబూబ్ అని, బెలియాలని, ఎన్నెన్నో పేర్లు వెతుకుతుంటే దొరుకుతున్నాయి. అమ్మో వీని కూడా నామాలు ఉన్నాయి కదా. మరి అపవాది, ఘట సర్పము, లోకాధికారి, మోసగాడు. ఇదైతే మర్చిపోకండి ఈ పేరు. మోసగాడు. హీ విల్ టెంప్ట్ యూ, హీ విల్ డిసీవ్ యూ. ఈజ్ కాల్డ్ ద గ్రేట్ డిసీవర్. మోసం చేసేస్తాడు. మీరు ఇట్లు గొలిపే లోకాన్ని చూపెడతాడు. నీ గమనాన్ని చెదరగొడతాడు, గమ్యాన్ని చెదరగొడతాడు. మెయిన్ పని ఏంటంటే వాడి విశ్వాస యొక్క గమనాన్ని చెదరగొడతాడు, దృష్టి మరుస్తాడు. అంటే పేతురు నీళ్ల మీద నడిచినాడు, అలల మీద నడిచినాడు, కానీ దృష్టి మరల్చగానే ఏమైనది? మునిగిపోతున్నాడు. మునిగిపోసాగి అని ఉన్నది యోహాను సువార్త 14:30లో. మునిగిపోసాగి. అప్పుడు వెంటనే ప్రభువా నన్ను రక్షించమన్నప్పుడు యేసు వెంటనే చెయ్యి చాచి ఏం చేసినాడు? పట్టుకొని దోనే నిలబెట్టినాడు. అలాగూ వీడు నిన్ను భ్రమపెడతాడు. భ్రమపెట్టు ఆత్మ అని ఉన్నది. కొన్ని భ్రమలు తీసుకొస్తాడు, నీకున్న ఆశీర్వాదాలను దొంగలిస్తాడు. మంచిగా చక్కగా దేవునితో ఉండి దైవ కార్యాలు చేస్తూ దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తూ వానికి మంట అన్నమాట. నన్ను అడిగితే వాడు అసూయపరుడు. నీకున్న ఆశీర్వాదాలను దొంగిలిస్తూ ఉంటాడు. నీ సంతోషాన్ని, నీ సమృద్ధిని, నీకు దేవునితో ఉన్న బంధాన్ని, నీ నెమ్మదిని ఎప్పుడు దొంగతనం చేస్తూ ఉంటాడు. నీకు మరణ తలంపులు ఇస్తాడు సాతాను. వాడు నశింపజేయడమే వాని ముఖ్య ఉద్దేశం. ఉన్నది తొలగించాలని మరి ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆత్మహత్య తలంపులు వచ్చేది దేవుని నుండి కాదు.
అది సాతాను నుండే వస్తుంది. అందుకే వాడు మోసగాడు, హత్యకు ప్రేరేపిస్తాడు, ఆత్మహత్యకు ప్రేరేపిస్తాడు. చూడండి, నిన్ను చిక్కుల్లో పెట్టేది సాతానుడు అన్నమాట. కోపము, ఆవేశం ఇవన్నీ పరిశుద్ధాత్మ నుండి రావు. పరిశుద్ధాత్మ యొక్క ఫలం వేరు, సాతాను మరి స్వభావం వేరు. పరిశుద్ధాత్మ స్వభావం ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, సాత్వికము, దయాళుత్వము, మంచితనం, ఇవన్నీ కూడా ఆత్మ నుండి ఉద్భవించిన ఫలం. అయితే సాతానుడు అలా కాదు. వాడు దొంగ అని పేరు ఉంది. సాతాను దొంగ అంటే వాడు దొంగలిస్తాడు, నీ సమయాన్ని దొంగలిస్తాడు. చూడండి, ఎప్పుడైనా మీరు గమనించినారా? దేవుని వాక్యం ధ్యానిద్దామని కూర్చున్నప్పుడు, ప్రార్థన చేద్దామని, కొద్ది సమయం దేవునితో గడుపుదామని పరిశుద్ధాత్మని ప్రేరేపించినప్పుడు ఈ దొంగ రానే వస్తాడు, వచ్చి నీకు వేరే పనులు పెడతాడు, గుర్తు చేస్తాడు నీకు వేరే పనులు. ప్రార్థనలో కూడా గుర్తు చేస్తాడు, అరే ఫలాని పని చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, అక్కడ లేస్తావు. అప్పుడు గెలిచింది నువ్వా సాతానా? సాతానుడు గెలుస్తాడు. అయితే ఇలాంటి మోసగాడు సాతానుడు వారు నశింపజేస్తాడు అనమాట, నశింపజేస్తాడు. హీ వాంట్స్ టు డిస్ట్రాయ్ యువర్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. నీకున్న ఆత్మీయ బలాన్ని, ఆత్మీయ సంతోషాన్ని, నీకున్న దేవునితో ఉన్న బంధాన్ని, నీకున్న సమస్తాన్ని వాడు నశింపజేస్తాడు. చూడండి, యోబుకు ఎన్ని ఉండింది, ఎన్ని మరి ఆస్తి పనుడు కదా యోబు. సాతానుకు మంట పుట్టింది. ఇప్పుడు వాడు ఏం చేసినాడంటే, దేవుని యొద్ద వచ్చి మరి తర్కిస్తున్నాడంటే మామూలోడు గాడు, ఈ లోకాధికారి అని పేరున్నది, లోకంలో మనకి దేవుడు మరి అధికారం పొందుకున్నాడు వాడు. కాబట్టే వచ్చినాడు కదా దేవుని బిడ్డల మీద కూడా దాడి చేయడం. కానీ దేవుని అనుమతి కావాల్సి వచ్చింది. దేవుని అనుమతి లేకుండా ఏది కాదు, దేవుడు తోడు ఉంటాడు. అన్నీ నశింపజేసినాడు. చూడండి, 10 మంది బిడ్డలను నశింపజేసినాడు. ఆస్తి పాస్తి, గొడ్లు, ఎడ్లు, గొర్రెలు, ఒంటెలు అన్నీ నాశనం చేయడం మనకి ఇష్టం అనమాట. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏముంది? అపవాదికి మీరేమి ఇవ్వద్దు చోటు. అపవాదికి డోంట్ లెట్ సాటన్ ఇన్సైడ్ యువర్ హౌస్ ఆర్ ఇన్సైడ్ యువర్ హార్ట్ ఆర్ ఇన్సైడ్ యువర్ చర్చ్. దాన్ని బంధించాలన్నమాట. నువ్వు సాతాను చర్యలన్నీ బంధించే అధికారం ఉంది కదా. మీరు నా పేరిట మీరు ఏది బంధిస్తారో అది నేను పరలోకంలో కూడా దాన్ని ఏం చేస్తాను? బంధిస్తాను. అంటే బంధించే అధికారం మనకుందని మనకు తెలవాలి. ఎప్పుడు నాయకులు చెప్తూ ఉండాలి విశ్వాసులకు, బంధించండి సాతాన్ని. నీ కుటుంబంలో అల్లరిస్తే బంధించగలుగుతావు. నువ్వు పెదవులు ఇప్పకుండా కూడా బంధించగలుగుతావు, ప్రార్థనలో బంధించగలుగుతావు, బంధింపబడుతుంది. అది ఆ అధికారం ఉన్నది. అసలు విశ్వాసకి క్రీస్తునందు ఎట్టి అధికారం ఉందో తెలుసుకుంటే అంతే, అన్నిటి మీద విజయము సాధించగలడు. కనుక మరి అబద్ధం ఆడుతాడు సాతాను. ఎప్పుడైనా నీకు అబద్ధం ఆడడానికి ప్రేరణ వస్తే వెంటనే అది దేవుని నుండి వచ్చినది కాదు. సాతానుడు నిన్ను అబద్ధం ఆడుటకు ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తాడు. ఎందుకంటే దేవుని సన్నిధి తొలగిపోతుంది. దేవుడు సత్యవంతుడు కాబట్టి అబద్ధం ఆడే వారితో ఉండడు. యు లూజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అంటే ఎందుకు పోగొట్టుకోవాలి? సత్యమే పలకాలి. సత్యం అనే దట్టి అని ఉంది కదా. అయితే ఆ సత్యం పలకడానికి నీకు ధైర్యం ఉండాలి. సత్యం పలకనివ్వదు. అబద్ధాలతో పెళ్లి చేయాలి, అబద్ధంతో ఇల్లు కట్టాలి అంటారు కదా. 100 అబద్ధాలంటే ఒక పెళ్లి చేయాలంట, 1000 అబద్ధాలైనా ఒక ఇల్లు కట్టాలంట. ఎక్కడుంటే దైవాశీర్వాదం దాంట్లో. కాబట్టి గమనించాలి, వాడు అబద్ధం ఆడువాడు, వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. ఇట్స్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ లైస్. అబద్ధం ఆదికాండం 3వ అధ్యాయంలోనే మరి అవ్వను ప్రేరేపించినాడు, అబద్ధం ఆడు. చూడండి, అబద్ధం ఆడినారు. ఇది నిజమా? నీకు దేవుడు అట్లా చెప్పినాడా? నిజమా అని అడుగుతాడు. ఒక ప్రశ్న అక్కడ ఆరంభించింది. ప్రశ్నలన్నీ కూడా దేవుని ఎదురు రాదు. ఇది నిజమా? నీకు దేవుడు ఇలా చెప్పినాడా? అలాగేం కాదు అంటున్నాడు. చూడండి, తోవ తప్పిస్తున్నాడు. దేవుడు చెప్పిన మాట మీద అనుమానము జనింపజేసినాడు, సృష్టించిండు. అక్కడ అనుమానం క్రియేట్ చేసినాడు. ఎప్పుడైనా నీ హృదయంలో దేవుని వాక్యం మీద నీకు అనుమానం వచ్చింది, నీకు ఇవన్నీ వట్టిదా ఉన్నదా అని ఒక అనుమానం వచ్చిందంటే అది దేవుని ఎదురు రాలేదు. అది తప్పకుండా నీకు ఇంజెక్ట్ చేసింది ఎవరు తెలుసా? సాతాను. సాతాను ఇంజెక్ట్ చేస్తున్నాడు వాడు. అనుమానం కూడా సాతానుడే నీ లోపల హృదయంలో నాటుతాడు. చూడండి, మనం గెలవాలి, అవన్నీ కూడా గెలవాలి కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ, ఉద్యోగ జీవితంలో. అనుమానం నీలో జనింపజేస్తాడు. అంటే నీ జీవిత భాగస్వామి మీద నీకు అనుమానం వచ్చేస్తుంది, నీ తోటుండే వారి మీద అనుమానం వస్తుంది, నీకు సహాయం చేసే వాళ్ళ మీద అనుమానం వస్తుంది, నేను ప్రేమించే వాడిని కూడా అనుమానిస్తావు. ఇదంతా సాతాను నీ యొక్క సమాధానాన్ని దొంగిలించడానికి వాడు చేసే ప్రయత్నాలు అన్నమాట. మరి సాతానుడు కొన్నిసార్లు వెలుగుదూత వేషంలో వస్తాడంట. మోసగాడు కదా, వాడిని కీడు చేయాలని మేలు రూపంలో వస్తాడు. ఇప్పుడు చాలామంది అబద్ధ ప్రవక్తలు మీకు వారు మేలు ఏం చేయరు. నీకు ఒక వాక్యం కూడా చెప్పరాదు వాళ్ళకు.
కానీ వాళ్ళని చూసి మోసపోతారు జనాలు. ఓ అని ఏదో శబ్దాలు చేస్తారు, ఏదో నాటకాలు ఆడతారు, బూటకాలు ఆడతారు. దేవుని బిడ్డలు ఎప్పుడు నాటకం ఆడరు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళు సత్యవేద గ్రంథం పట్టుకొని సత్యాన్ని బోధిస్తారు, కానీ ఇంకేం చేయాలి వాళ్ళు? ఏ డ్రామాలు జిమ్మిక్లు అవసరం లేదు దేవుని బిడ్డలకు. దే ఆర్ జెన్యూన్ ఇన్ ద స్పిరిట్, దే స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ నథింగ్ ఈజ్ మోర్ దెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని మించింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. వాక్యం చేతనే కదా రెండంచులు గల ఆత్మ ఖడ్గం, అది ఎటువంటి హృదయంలో నుండి దూసుకోపోయి వాక్యం మీద ఆధారపడకుండా వీళ్ళు చెప్పే సోదే పిచ్చి పిచ్చి మాటలు, దానికి ప్రజలందరూ లొంగిపోతారు. ఏ కోకొల్లలు వస్తారు జనాలు, సత్యానికి రారు. అంటే వాడు ఎంత మోసగాడో చూడండి మీరు. ఎలాగ మభ్య పెడుతున్నాడు జనాలను, మోసం చేసేస్తున్నాడు. అంటే ఇలాంటి వాటికి దేవుని వాక్యం నేర్చుకున్న బిడ్డలు ఎప్పుడు లొంగరు. వాళ్ళకు సత్యం తెలుసు, ఆ సత్యం అనే స్వాతంత్రంలో వారు నడుస్తారు, దేనికి భయపడరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి వాడు వెలుగుదూత విషయంలో వస్తాడు. నిజమే అనిపిస్తుంది మనకు, కానీ అది నిజం కాదు. ఏది రియల్, ఏది వైరల్. వైరల్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, వైరల్ న్యూస్. అదే రియల్ న్యూస్ ఇట్ టేక్స్ టైం కదా. కానీ మీకు గమనించాలి, రెండు ఒకటేలాగా అనిపిస్తుంది మీకు. అంటే అవన్నీ విచక్షణ, అది కూడా వివేచన వరం, అది కూడా పరిశుద్ధాత్మ యొక్క వరం అయి ఉన్నది. వివేచించడం, మనుషులను వివేచించడం, వారి చర్యలను వివేచించడం. బెరయ సంఘస్థులట దేవుని వాక్యం పౌలు శీలలు బోధించినా అలా ఉన్నదో లేదో అని వాళ్ళు ఏం చేసినారట, ప్రతిదినము లేఖనాలను పరీక్షించినారు. అలాగుండాలి విశ్వాసి. అయితే వీడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుతుంటాడంట, వెతుకుతూ ఉంటాడంట. వెతుకుతూ తిరుగుతాడని వాక్యం లేదు. 1 పేతురు 5:8 గర్జించు సింహము వలె అని ఉన్నది. వాడు సింహం కాదని అర్థం. వానికంటే బలవంతులము మనం. గర్జించు సింహం వలె, లైక్ ఏ రోరింగ్ లయన్. ఈజ్ నాట్ ద రోరింగ్ లయన్, ఈజ్ నాట్ ద లయన్. వీ ట్రస్ట్ ఇన్ ద లయన్ ఆఫ్ జూదా. మనం యూదా గోత్రపు సింహ పిల్లలం కాబట్టి మనమేమి ఇలా భయపడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా 14 తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఈ నామాలన్నీ కూడా సాతానుకు ఉంది. వాడు గర్విష్ఠుడు అనమాట. గర్వం, నీలో గర్వం ప్రవేశిస్తే ఎవరు ప్రవేశించినట్లు? సాతాను ప్రవేశం. గర్వం ఎప్పుడు ఉండకూడదు. తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, తగ్గించుకోవాలి. ఎంత నిన్ను మనుషులు అడగదొక్కాలనుకుంటారు, అప్పుడు నువ్వు గమ్మున దేవుని సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. అందరికంటే నిన్ను హెచ్చుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద మోర్ ఏ బాల్ ఈస్ థ్రస్ట్ ఆన్ ద గ్రౌండ్. చూడండి, ఒక బంతిని ఎంత గట్టి కింద కొడితే అంత మీదకి వెళ్ళిపోతుంది. అదే ఒక సైన్స్, అది మీరు నేర్చుకోవాలి. గట్టిగా కిందికి కొట్టండి, మీదకి వెళ్ళిపోతుంది. అంటే మరి అది సైన్స్ అది. కాబట్టి మనం నేర్చుకున్నాం కదా, హింసించి, నిందించి, అవమానించి, చెడ్డ మాటలు పలికి, మీ మీద లేని వార్తలు పుట్టించి, మిమ్మల్ని అణగద్రొక్కాలని ప్రయత్నిస్తూ సాతాను ఈ చర్యలన్నిటి మీద దేవుడు నీకు విజయం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అవేం పనికి రాదనమాట. అందుకే నీకు విరోధముగా రూపింపబడు ఏ విధ ఆయుధము వర్ధిల్ల, దేవుని చిత్తమే జరుగుతుంది నీ పట్ల. నాకు ఎంత బండలాంటి విశ్వాసం నాకు. ఏంటంటే ఎవరో చేస్తారు, ఏదో కీడు చేసండి, అట్లా నాకేం కీడు తగులుతుంది? ఏ కీడు నాకు తగలేదు. నేను దేవుని చేత అభిషక్తురాలను. నేను దేవుడు నన్ను పిలుచుకున్నాడు, తల్లి రూపం గర్భంలోనే నన్ను ఎన్నుకున్నాడు. whom shall I fear? God is the light and my salvation. దేవుడు నాకు వెలుగును రక్షణకర్త అంటే నేనే మనకి భయపడను. ఆ ధైర్యం లేకుంటే ఇంత దూరం వస్తానా? ఎప్పుడు అణిగిపోయేదాన్ని. చాలా భయపెడతాను నాకు. మీకు తెలియదు, యుద్ధ భూమిలో మొదట ఉండేవాళ్ళను వెనక సైన్యం ఉంటుంది, కానీ ఆ అంబులన్నీ ఎవరికి తగులుతుంది? ముందున్న వాళ్ళకి తగులుతుంది. ఎన్నో ఉంటాయి పోరాటాలు, కానీ వాటిని విప్పి చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు. వై షుడ్ ఐ గ్లోరిఫై సేటన్? చాలామంది సాతాను వివరిస్తారు. యేసు ప్రభువును గురించి వివరించడానికే నువ్వు ఈ లోకంకి వచ్చినావు. యూ హెవ్ టు డిస్క్రైబ్, యూ హెవ్ టు ఎగ్జాల్ట్ ద నేమ్ ఆఫ్ జీసస్. పైగా వీళ్ళేమో సాతాను, అమ్మో చిన్నోడు కాదమ్మో, సాతాను కూడా చాలా శక్తి ఉంది, సాతానుకు బలం ఉన్నది, సాతాను ఇట్ట చేసినాడు అట్ట చేసినాడు. అరే భయ్, నువ్వు సాతాను వివరించడానికి కాదు ఈ లోకంలో వచ్చింది. యూ హ్యావ్ టు ఎగ్జాల్ట్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాతాను అది చేసినాడు, ఇది చేసినాడు, అది చేసినాడు, ఇది చేసినాడు. నువ్వెందుకు వివరిస్తున్నావు? నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి క్రీస్తు బలవంతుడని నీవు చాటించాలి. సాతాను శక్తులు నువ్వెందుకు వివరిస్తున్నావు అంటే యూఆర్ గ్లోరిఫైయింగ్ సేటన్ అన్నమాట. నువ్వు సాతాను మహిమపరుస్తున్నావు. ద మోర్ యూ డిస్క్రైబ్ సేటన్, ద మోర్ హీ విల్ ఫ్లట్టర్ హిస్ వింగ్స్.
అందుకే దాని రెక్కలు విరగొట్టాలంటే దాని గురించి మాట ఎత్తొద్దు. దేవునికి స్తోత్రం. అమ్మా చేతబడి చేసినారమ్మా, మాకు అది చేసినారమ్మా, ఇంటి ముందు నిమ్మకాయ పెట్టినారండి. అరే చెట్టు మీద ఉన్న నిమ్మకాయని ఇంటి ముందుకు వస్తే ఏముంది, దాంట్లో పెద్ద ఫరక్ ఏమవుతుంది? యేసు రక్తం ద్వారా నీకు విజయము ఇస్తానండి. నీ భయమే నిన్ను చంపుతుంది అన్నమాట. దాంట్లో ఏది లేదు. నన్ను అడిగితే ఉన్నా నీకు తగలేదు, ఉన్నా తగలేదు. అలాగంటే మరి మంత్ర తంత్ర శక్తులకు దేవుని బిడ్డలందరూ మటాష్ అయిపోవాలి కదా, కాలేదు కదా. మరి దే ఆర్ సర్వైవింగ్ అంటే మరి దేవుని శక్తి సాతాను శక్తిని తప్పకుండా మించిన శక్తి. దేవుని స్తోత్రం. కాబట్టి నెవర్ డిస్క్రైబ్ హౌ బిగ్ హీ ఈజ్, నెవర్ గ్లోరిఫై సేటన్, బట్ ఎగ్జాల్ట్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని నామం ఎంత గొప్పది, దేవుని వాక్యం ఎంత గొప్పది, దేవుని సన్నిధి ఎంత గొప్పది, యేసు రక్తం ఎంత శక్తి గలది, ఇది వివరిస్తూ ఉండాలి విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. దానికే ఈ చిన్న జీవితం సరిపోదు. ఎప్పుడు నీ శత్రువు సాతాను గురించి నీవు వివరించే పని లేదు. శత్రువు తెలుసుకోవాలి. నో యువర్ ఎనిమీ. ఇప్పుడు ఒక యుద్ధం ఆడేటప్పుడు నీవు శత్రువుని తెలుసుకుంటేనే నువ్వు యుద్ధం సరిగ్గా ఆడతావు. యూ హ్యావ్ టు నో ద ఎనిమీ, యూ హ్యావ్ టు నో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎనిమీ. శత్రువుని గుర్తుపట్టాలో వాని బలాన్ని కూడా తెలిసి ఉండాలి. కానీ అంతకంటే బలాఢ్యుడైన మన ప్రభువును ఆధారం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. జయము నిశ్చయం. అయితే వాడు దుష్టుడని కూడా మనకి పేరు ఉంది. నేను చూసిన దుష్టుడు, దుర్మార్గుడు, హంతకుడు, దొంగ, అబద్ధికుడు. ఒకసారి యేసు ప్రభువు దగ్గర పేతురు వచ్చి శిలువ మరణం గురించి ప్రభు చెప్తుంటే, అయ్యో నీకు అలాంటిది సంభవించకుండాను గాక అంటే యేసు ప్రభు ఏమన్నాడు? సాధారణ వెనుకకు వెళ్ళు అంటే దేవుని చిత్తానికి మరి అడ్డుగా ఉన్నదాన్ని ఏ విధంగా ప్రభు గద్దిస్తున్నాడు చూడండి. అంటే దాని అర్థము పేతురును గద్దించాలి. పేతురులో ఉన్న సాతాను పనిచేస్తుంది కాబట్టి గమనించి సాతాను గెట్ బిహైండ్ మీ అని అన్నాడు. అంటే సాతాను దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా అడ్డగించడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఈ బౌండ్ ద సేటన్. అంటే ఈ సాతాను బంధింపబడాలి అంటే నువ్వు యేసు నామం ద్వారా దాన్ని ఏం చేయాలి? నువ్వు బంధించాలి. నీకు ఇచ్చిన యుద్ధోపకరణాలు వాడకుంటే సాతాను ఎలా బంధింపబడుతుంది? సాతాను గద్దించాలంట, సాతాను బంధించాలంట, గద్దించాలి కూడా. సాతాను వాడు భయపడతాడు. సాతానుడు మరి ఎప్పుడు భయపడతాడో తెలుసా? చాలా బలహీనులు దేవుని ఆధారం చేసుకున్నప్పుడు, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినప్పుడు, లేక ప్రార్థనా శక్తి ద్వారానే సాతానుడు భయపడతాడు. దెర్ ఇస్ నో అదర్ వే టు మేక్ ద సేటన్ ట్రెంబుల్. సాతానుడు వణికించడానికి గొప్ప ప్రయోగం ప్రార్థనా శక్తి. వాడు ఎంత బలహీనుడైనా దేవుని సహాయం కోరుతుంటే దేవుని సహాయంతో వీడు తప్పకుండా సాతాను పారద్రోలుతాడు, ఓడిపోతాడని తెలుసు అనమాట. సేటన్ ఫ్లీస్ వెన్ ఇట్ సీస్ ద వీకెస్ట్ ఆఫ్ ద సెయింట్స్ ఆన్ ద నీల్స్ అని ఉన్నాడు ఒక భక్తుడు అంటున్నాడు. అందుకే భక్తులందరూ కూడా ప్రార్థనా శక్తి గలవారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు అంతగానం సేవ చేస్తున్నారంటే వాళ్లకు ప్రార్థనా శక్తి ఉన్నందుకే చేస్తున్నారు. కాబట్టి ప్రార్థన మీద ఎక్కువ ఆధారపడాలి. ఇంకో దగ్గర సాతాను యొక్క పేరు యుగ సంబంధమైన దేవత అని ఉన్నది. యుగ సంబంధమైన దేవత అంట. ఎందుకు పౌలు ఆ మాట అన్నాడంటే, ఈ యుగ సంబంధమైన దేవత మీకు కనులకు ఏం కలుగజేసింది? గుడ్డితనం కలుగజేసింది. దైవశక్తిని చూసి అర్థం చేసుకునే రీతిగా లేక మీకు కనుదృష్టికి మాంద్యం కలిగించింది అన్నమాట. యు కాంట్ సీ ద వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి ఎంతనో నీకు తెలియకున్నట్టు గుడ్డిగా చేసేసింది. అందుకే ఊరిగా బిక్కు బిక్కు పని బతుకుతున్నావు, భయపడతా ఉన్నావు. బట్ వన్స్ యు నో ద పవర్ ఆఫ్ గాడ్, యూ కెన్ కమాండ్ ద సేటన్ టు లీవ్. యేసు నామములో నేను గద్దిస్తున్నాను, పారిపోతాడు. దేవునికి లోబడి ఉండుని, అపవాదిని ఎదిరించమన్నాడు. అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యుద్ధ నుండి పారిపోతాడండి. అంటే వానికి బలం ఉన్నట్ట, బలం లేనట్ట? అంటే విశ్వాసి కంటే బలం ఉందా లేదా? వానికి ఉన్నా కానీ ఓడిపోతాడు నువ్వు గద్దిస్తే. అంటే నీ గద్దింపుకు అంత శక్తి ఉందన్నమాట. నువ్వు యేసు రక్తమందు విమోచింపబడిన బిడ్డవు, ప్రశస్తమైన యేసు రక్తం ద్వారా కొనబడినావు కాబట్టి నీ నోటి మాటకు, నీ గద్దింపుకు మరి నీ బంధించగానే అది పారిపోతుంది, బంధింపబడుతుంది. అంటే నీకు శక్తి తప్పకుండా క్రీస్తులో ఉన్నది. క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయం. ఇది అదే పడినాం కదా, క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయం అనము. ఆ శక్తి నీవు గమనించాలి. అంటే గాడ్ గేవ్ యూ సో మచ్ పవర్.
సాతానుడు మరి దేనికి ఎక్కువ భయపడతాడని నేను ఆలోచిస్తే, క్రీస్తులో విశ్వాసికున్న బలమునకు భయపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Satan's greatest fear is the strength of the believer in the power of Christ. గ్రేటెస్ట్ ఫియర్ అన్నమాట. విశ్వాసి బలవంతుడుగానే భయపడతాడు. ఇట్లాంటి ఉపవాస ప్రార్థనలు కూడా భయపడతాడు. అందుకే రావాలి సమూహంగా. చూడండి, దేవుడిచ్చిన పిలుపు కదా మీరు ఇలాగ రావాలని. మీరు వచ్చినారు కదా, మరి అయినా లేచినారు. వచ్చినారంటే ఎవరు నోడగొట్టినారు? మీరు. సాతాను. గెలుపు ఎవరిలో పొందుకున్నారు? క్రీస్తులో పొందుకున్నారు. దేవుని స్తోత్రం. నాకు అనిపిస్తుంది ఎవ్రీ టైమ్ యూ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, సేటన్ ఈస్ డిఫీటెడ్. హల్లెలూయా. ఓని ఎత్తుగడలన్నీ ఓడిపోయినాయి అనమాట. ఈరోజు అసలు నేను రాలేకపోతాను అనుకున్నాను, కానీ చాలా బలవంతంగా తయారై వచ్చినాను. అయితే నేను ఓడిపోను, నేను తప్పకుండా దేవుడు నన్ను నడిపిస్తాడని వచ్చినాను. అందుకే పాడగానే నాకు శక్తి వస్తుంది. ఎందుకు సిస్టరు మీరు వాక్యం చెప్పండి, పాట ఎందుకు పాడతారు అంటే మీ కొరకు కాదు, నా కొరకు. నాకు శక్తి కావాలా, నాకు వాక్యం చెప్పడానికి శక్తి కావాలా అంటే ఒక పాట పాడితే నాకు శక్తి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని వరించుకుంటాను, దేవుని సన్నిధి నా మీద దిగుతుంది. అందుకే పాడతాను. నేను నా కొరకే పాడుకుంటా వాక్యం ముందు. ఎందుకంటే సాతానుడు బలహీనుడైపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సాతాను భయాన్ని ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, సాటనోఫోబియా అంటారంట దీన్ని. సాటనోఫోబియా, ఫియర్ ఆఫ్ సేటన్. జీవితాంతం మరి విశ్వాసి అనే పేరు మాత్రమే కానీ సాతానుకు భయపడతా ఉంటారు. అదే కీడు వచ్చునన్న భయము, రోగ భయము, శత్రు భయము, అన్ని భయాలు మనం ధ్యానించినాం కదా, అలాగూ భయపడుతూ ఉంటాడు. అంటే సాతానుడు దేవునికి వణుకుతాడని ఒక మాట మీకు గుర్తు పెట్టాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నాయి. అంటే నువ్వేమేమి నమ్ముతున్నావు అంతా సాతానుకు తెలుసు అన్నమాట. నువ్వు చేసేవన్నీ తెలుసు. వాడు గర్వం వల్ల పడిపోయినాడు. అది యెషయా గ్రంథం 14వ అధ్యాయం మీరు చూస్తే దేవుని సన్నిధిలో పెద్ద ప్రధాన గాయకుడు గర్వించినాడు అన్నమాట. అందుకే గర్వం అనేది ఎక్కడ ఉందో అక్కడ ఎవరున్నట్టు? సాతాను. సాత్వికమైన స్వభావం, మృదుత్వము. అందుకే స్త్రీలతోటి మరి పేతురు రాస్తాడు కదా, 1 పేతురు 3వ అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో, సాధు అయినట్టు మృదువైనట్టు అక్షయాలంకారం మీరు ధరించుకొనుడి, ఇది దేవుని దృష్టికి మిగుల విలువగలదండి. సాధు అయినట్టు మృదు అయినట్టు అక్షయాలంకారం. ఒక స్త్రీకి ఎంతో మరి అదొక అలంకారం అంట. అక్షయాలంకారం అంటే క్షయం కానిది, నశింపనిది. అది లేకుంటే చిన్న చిన్న దయ్యాల్లాగా తయారవుతారు. ఎందుకంటే కుటుంబాల్లో కలహాలు వచ్చిన భర్త మూర్ఖుడైనా దాన్ని కంట్రోల్ చేసి ఆ కుటుంబాన్ని చక్కగా కట్టుకొని దేవుని చిత్రంలో నడిపిస్తుంది స్త్రీ, ఎప్పుడైతే ఆమెకి ఈ స్వభావం ఉంటుందో. కానీ అలాంటి స్వభావం చాలా తక్కువ కనుక్కోవడం. భర్త ఒకటంటే ఇంకోటి ఉంటుంది, ఇంకోటి టెనికాయిట్ ఆడినట్టు ఉంటుంది. ఒకటి నేనేం తక్కువ లేను. అట్లుంటే కుటుంబాలు ఎలా నిలబడతాయి? నీకు అసలు ఏసు లక్షణం ఉంటే సాతానుకు చోటు ఇవ్వవు నువ్వు. నీకు తెలుసు కుటుంబం నీకు దేవుడు ఇచ్చినాడు, భర్తని ఇచ్చినాడు, పిల్లల్ని ఇచ్చినాడు, ఒక పెద్ద గంపటి సంసారం ఇచ్చినాడంటే అన్ని దైవాశీర్వాదాలు కదా. అది అపహరించడానికి వాడు ఎన్ని ఎత్తుగడలు వేస్తాడు భర్త మీద పోరాడడానికి. నువ్వు భర్త మీద ఎందుకు పోరాడుతున్నావు? నువ్వు అంగీకరించినావు నీ శిరస్సుగా, జీవితాంతం అదే పట్టాల మీద ఉంటే అన్ని క్రమంగా ఉంటాయి కదా. నువ్వు అక్కడ ఎదురాడుతున్నావు, పోరాడుతున్నావు, కలహిస్తున్నావు, కుటుంబ వాతావరణం అంతా చెడగొడుతున్నావు. అంటే మీరు అంటారా, ఇప్పుడు మీరు స్త్రీలని అంటారమ్మా, మరి బైబిల్ కూడా అదే అంటుంది. నేనేం బైబిల్కు విరుద్ధంగా చెప్పడం లేదు కదా. విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్తను ఆమె పరిశుద్ధపరచుకుంటుందంట ఆమె స్వభావం ద్వారా. అలాగే విశ్వాసి అయిన భర్త కూడా అవిశ్వాసురాలైన భార్యను పరిశుద్ధపరచుకుంటాడంట తన విశ్వాసం ద్వారా. మరి ఇద్దరిలో ఎవరైనా ఒకరు సహించుకొని దేవుని నియమాల్లో ఉంటే ఆ కుటుంబంలో శాంతి సమాధానం వస్తుంది. కానీ సాతానుకు మీరు ఎడమిస్తే పిల్లలందరూ దారి తప్పుతారు కదా. పిల్లలకి మాట వినరు. 2 పిల్లులు కొట్లాడుతుంటే మధ్యలో అడ్వాంటేజ్ ఎవరు తీసుకున్నారు తెలుసా? కోతి. మధ్యలో కోతి ప్రవేశించి, కోతి పేరే సాతాను. నేను అనేది పంచిపెడతా అని ఆఖరికి అంతా గల్ల చేసేస్తా. అంతే. అలాగూ నీవు సాతానుకి ఏమి ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. వెంటనే నేను పరిష్కరించుకోవాలి. ప్రార్థనలు పెట్టు, ఉపవాసించు. ఎందుకు ఇంత కోపతాపాలు ఎందుకు? మాకు అన్నీ దేవుడు ఇచ్చినప్పుడు మాకు ఎందుకు సంతోషం లేదు? దేవుని దగ్గర అడుగు, పొందుకో. సాతానుకి ఎంటివేయి నీ జీవితం నుండి. సాతానుడు ఎప్పుడు ఐక్యతను చెడగొడతారు. మీరు గమనించినారా? భార్య భర్తలు కానీ నెమ్మదిగా
ఐక్యంగా ఉండడం మనకి ఇష్టం లేదు అస్సలు. అక్కడ ఆరంభిస్తాడు అన్నమాట. హీ వాంట్స్ టు డివైడ్ ద ఫ్యామిలీస్. వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు తీసుకొస్తాడు. అది గుర్తు. అందుకే పౌలు ఒక మాట అంటాడు, మేము సాతాను యొక్క తంత్రములను ఎరుగని వారము కాము. యూ షుడ్ నో ద ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్. నీకు తెలిసి ఉండాలి సాతానుడు ఏ విధంగా నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వారు ఎత్తుగడలు వేస్తున్నాడు. అందుకే భర్తలో దూరుతాడు, పిల్లల్లో దూరుతాడు, భార్యలో దూరుతాడు. అందుకే సాతాను యొక్క తంత్రములను గుర్తుపట్టాలి. ఓహో, ఇప్పుడు సాతానుడు మా కుటుంబాన్ని చెడగొట్టడానికి వచ్చేసినాడా, వాడిని మేము సమాధానం, సంతోషం, నెమ్మది పొందుకుంటాం దేవుని దగ్గర. ఐ విల్ నాట్ అలౌ టు సర్టెన్ టు ఎంటర్ ఇన్ టు మై ప్రెమిసెస్. సాతాను నా ఇంట్లో రావడానికి నేను ఒప్పుకోను అనుకోవాలి. దేవుని బిడ్డ, దేవుని వాక్యం తెలుసుకున్న వారు వెంటనే గుర్తుపడతారు. వద్దు, దిస్ ఈజ్ నాట్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ ఫ్రమ్ ద డెవిల్ అని ఆ దయ్యపు శక్తుల మీద అధికారం పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సాతాను నువ్వు ఎదిరించాలి. మరి సర్వశక్తి గల ప్రభువు నీకు తోడున్నాడని గమనించాలి. ఆ తర్వాత సాతానుకు చోటు ఇవ్వకూడదు. సాతానుడు నీలో నాట్య అబద్ధములకు, అనుమానాలకు తావివ్వకూడదు. వాణ్ణి బంధించే అధికారం నువ్వు పొందుకోవాలి. వాడు ఒంటరివాడు, నీవు ఒంటరివాడు, ఒంటరిదానవు కావు. నీకు ప్రభు శక్తి తోడుంది, తండ్రి ప్రేమ తోడుంది, మరి పరిశుద్ధాత్మ బలము నీకు తోడుంది, యేసు కృప నీకు తోడుంది. హల్లెలూయా. వాడు లోన్ ఫైటర్. వాడు ఈరోజు సాతాన్ శక్తిని అంతా నేను డిఫ్యూజ్ చేస్తున్నాను. ఏంటంటే వాడు ఎవడో మీకు తెలిపిస్తున్నాను. సాతాన్ మీద జయం పొందుకోవాలి విశ్వాసం. వాడు ఒంటరి వాడు అనుచరులతో సహా వచ్చిన వాడు విశ్వాసి దేవునితో ఉన్నాడు కాబట్టి వాని మీద విజయము సాధించలేడు. సాతాను సైన్యంగా నీ మీద వచ్చినా ఓడిపోతుంది. ఎందుకంటే దేవుని బలం కంటే గొప్పది సాతాను బలం కాదు కదా. ఇన్ ద క్రాస్ యూ హ్యావ్ గ్రేట్ విక్టరీ. అందుకే సిలువని ధ్యానించాలి. పాడినా కదా, సాతాను అధికారం నా యేసు పడగొట్టగా సిల్వాల్లో బంధించి నన్ను పైకి లేవనెత్తేను. హల్లెలూయా. కనుక ఇక సాతాను అనొద్దు. యేసు నామంలో నేను సాతాను బంధిస్తున్నాను అన్నాను. యేసు రక్తమే జయం అన్నారు. హల్లెలూయా. నామములు, 1000 నామములు అంటే ఎంత శక్తి. అది నామం ద్వారా శక్తి. ఆయన బిరుదులు, ఆయన స్వభావం తెలుసుకోగానే నీకు శక్తి వచ్చేస్తుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే నేను 100కి 100 విశ్వాసంతో చెప్తున్నాను. మీరు 1000 నామములు ఒక దగ్గర కుదుటపడి కూర్చొని ఒక పూట ఆహారం మాని పాటలు పాడుకుంటా, వాక్యం చదువుకుంటా, ఆ 1000 నామాలు, ఆ స్వభావాలు మీరు హృదయంలో విశ్వసించి నోటితో పలికితే చాలు, ఇమ్మీడియట్ విక్టరీ వస్తుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అంత గొప్ప విజయము నీకు ప్రభువునందు. సాతాను మనల్ని శోధించకుండా ఉండదు. ఎందుకంటే యేసు ప్రభువునే ఏం చేసింది, శోధించింది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువు మరి అంటే అంతటి దైవ కుమారుడు, ఆయనను శోధించడానికి సాతాను వచ్చింటే నన్ను వదిలిపెడుతుందా? వదిలిపెట్టదు. ఎప్పుడు ఉంటుంది పక్కనే. కానీ గెలవాలన్నమాట, గెలవాలి. యు హావ్ టు ట్రయంఫ్ ఓవర్ ద డెవిల్. రోమిలకు రాసిన పత్రిక 16:20లో సమాధానకర్తకు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకద్రొక్కేసాడు. ఈ విల్ యు ట్రాంపుల్డ్ అండర్ యువర్ ఫీట్. ప్రకటన గ్రంథంలో ప్రకటన 20వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, 12వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, హౌ సేటన్ విల్ బి డిఫీటెడ్. కనుక ఈ సాతాన్ను మీరు జయించాలంటే సర్వాంగ కవచం అనేది ఒకటి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి మీరు క్రింది భాగంలో చదివితే మరి ఆ మాటలు, అది పెద్ద ప్రసంగము కానీ మీకు అవుట్లైన్స్ చెప్తాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి, తుదకు మీరు ప్రభు యొక్క శక్తిని బట్టి క్రీస్తునందు మీరు ఎలాగ ఉండాలని ఉంది, బలవంతులుగా ఉండాలంట. బలహీనంగా ఉండడం దేవుని చిత్తం కాదు. విశ్వాసి బలం ధరించుకోవాలి, బలం ధరించుకోవాలి. మహాశక్తి అంటున్నాడు. తుదకు 10వ వచనం ఎఫెసీ 6:10, తుదకు ప్రభు యొక్క మహాశక్తి. ఒకసారి అనండి ఆ పాట. ఎటువంటి శక్తి? ఏది? మహాదీర్ఘం పెట్టండి. మహాశక్తిని బట్టి ఆయన యందు ఎలాగ ఉండాలి, బలవంతులై ఉండాలి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ధరించుకోవాలంటే లేదనమాట, ధరించుకోవాలను.
ఎప్పుడు ధరించుకుంటావు అంటే లేనివి ధరించుకుంటావు కదా, నీకు బలహీనవే కానీ బలాన్ని ధరించుకోవాలి. అపవాది తంత్రంలో ఎదిరించడానికి నీకు శక్తి కావాలి. అప్పుడు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఏలైనగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు. మనం అనవసరంగా తెలివిలేక భర్తతో పోరాడతాం, అత్తతో, మామతో, మరి ఉన్న బంధువులతో పోరాడి వాళ్ళ బాంధవ్యాలన్నీ చెడగొట్టుకుంటాం. అది సాతాను పని. అలా పోరాడకూడదు. ఎందుకంటే మనం పోరాడి వారితో కాదు. ఎవరితో పోరాడుతున్నాము? సాతానుతో పోరాడుతున్నాము. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనము పోరాడుతున్నాం. అందుకే నో యువర్ ఎనిమీ. యువర్ రిలేటివ్ ఇస్ నాట్ ద ఎనిమీ. Satan is your enemy. Detect the enemy. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును పడిపోకుండా నిలవబడుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, సత్యమని దట్టి కట్టుకోవాలని. అందుకే అబద్ధం ఆడితే యూ బికమ్ వీక్. వెన్ యువర్ బ్యాక్ ఈజ్ వీక్ యూ కెనాట్ స్టాండ్. చూడండి, నడుముకు బలం కావాలంట. అంటే శరీరానికే నడుము అంత ప్రాధాన్యత ఇస్తే మరి ఆత్మీయ జీవితంలో కూడా నడుముకు సత్యం అనేది దట్టి కట్టుకోవాలంటే. అబద్ధం ఆడితే నువ్వు వీక్ అయిపోతావు, నిలబడలేవు. ఆత్మీయ జీవితం ఆత్మగోళంలో చెప్తున్నాను. అందుకే అబద్ధం ఆడకూడదని. సత్యం అనే దట్టి. యేసుకు మరొక పేరేంటి? సత్యం. ఈజ్ కాల్డ్ ద ట్రూత్. సత్యం అనే దట్టి కట్టుకోమంటున్నాడు. నీతి అనే మైమరు తొడుగు, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. అంటే నీ హృదయం శుద్ధిగా ఉండాలి ఎప్పుడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. నీతి నీ హృదయంలో లేకుంటే యూ బికమ్ వీక్ బిఫోర్ సేటన్. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడరంట. అంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు. దాన్ని ఎవడు కనుగొలుగుతాడు. కాబట్టి హృదయాన్ని కాపాడుకో. అన్నిటికంటే భద్రంగా నీ హృదయాన్ని కాపాడుకోవాలండి. అక్కడే వాడు సీట్ వేసుకుంటాడు. If you are not according to the word of God, Satan will be seated in your heart. He will rule you. He brings destruction. నాశనం తీసుకొస్తాడు. కాబట్టి మనకి చోటు ఇవ్వద్దు అనమాట. అయితే హృదయంలో ప్రభువును ప్రతిష్ఠించుకోవాలి. దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నింపుకోవాలి. సాతానుకు తావివ్వద్దంటే అదే మాట. నువ్వు నీతి అనే మైమరు దాచుకున్నావు. చూడండి, ఒక సోల్జర్ ఏ విధంగా తన ఆ యుద్ధాయుధాలు సర్వాంగ కవచం ధరించుకుంటాడు. పౌలు వివరిస్తున్నాడు. హృదయం భద్రంగా కాపాడుకోమంటున్నాడు. సత్యం అనే దట్టి కావాలి. రక్షణ అనే శిరస్త్రాణం. రక్షణ అనే శిరస్త్రాణం అంటే సాతానుడు ఎప్పుడు కూడా చెడు తలంపులు, చెడు కార్యాలు, విచారము, చింత, నశింపజేసే తలంపులు తలలోకి తీయకుండా రక్షణ ఎత్తి పట్టుకోవాలి. అంటే సిలువను ధ్యానించాలి. నీకు ఎట్టి రక్షణ ప్రభు ఇచ్చినాడు, అది ఎంత గొప్పది. దాని ద్వారా నువ్వు జయించాలన్నమాట. అందుకే పౌలు అంటాడు, దేవుని విరోధంగా ఉన్న ప్రతి తలంపును నేనేం చేస్తున్నాను? చెరపట్టి బంధించి నేను పారద్రోలుతున్నాను. క్రీస్తు నియమానికి లోబడినట్లు చేస్తున్నాను అంటున్నాడు కదా. కాబట్టి తర్వాత ఇంకా క్రింది భాగంలో మీరు చూసినప్పుడు, పాదమునకు సమాధాన సువార్త వల్లైనా సిద్ధ మనసుని జోడు తొడుక్కొని నిలవబడుడి. పాదమునకు ఇప్పుడు బయటికి, ఇంటి నుండి బయటకు వెళ్ళాలంటే మొట్టమొదట మనం అంతా రెడీ అయినాక మనం ఏం వెతుకుతాం? చెప్పులు వెతుకుతాం బయట లోకానికి వెళ్ళినప్పుడు. అలాగే క్రీస్తు విశ్వాసి కూడా మరి ఈ చెప్పులు, దానికి నిర్వచనం ఇక్కడ సమాధాన సువార్త వలన మరి సిద్ధ మనసు అనే జోడ్. అంటే ద బిలీవర్ షుడ్ ఆల్వేస్ గివ్ లాట్ ఆఫ్ ప్రయారిటీ టు ద గాస్పల్. సువార్త చాటించడానికి వెనుకాడదు. ప్రభుని గురించి ఇతరులకు చెప్పడానికి నువ్వు జడియకూడదు, చెప్పాలన్నమాట. అది నీకు శక్తిగా మారిపోతుంది. దట్స్ యువర్ పవర్. సువార్త దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ గాస్పల్. అది ఎప్పుడు నువ్వు ప్రకటించాలి. నువ్వు ఉన్నదే ఈ లోకంలో సువార్త ప్రకటించడానికి. అలాగూ ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు. ఆ డాలు నిన్ను సాతాను నీ మీద ప్రయోగించే అగ్నిబాణములన్నిటినీ ఏం చేస్తుందంట? ఆర్పేస్తుందంట. దేవుని స్తోత్రం. ఆర్పేస్తుందంట. అందుకే నువ్వు డాలు పట్టుకుంటున్నావు, అది నీ మీద బాణాలు వేస్తూ ఉంటుంది. అగ్ని బాణాలు అవన్నీ కూడా ఆరిపోతుంది. తర్వాత రక్షణ అనే శిరస్త్రాన్ని దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. మీరు యేసు ప్రభువును సాతాను శోధించినప్పుడు 3 పర్యాయములు ప్రశ్నలు అడుగుతాడు. 3 పర్యాయములు కూడా యేసు ప్రభు సొంత మాటలు చెప్పలేదు. ఏం చేసినాడు? వాక్యాన్ని ఉచ్చరించినాడు. ఈ రొట్టెలు, ఈ రాళ్ళన్నీ రొట్టెలుగా మార్చుకోమంటే ప్రభు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. అయిపోయింది, వాడు ఓడిపోయినాడు.
అంటే ఇది ఆత్మ ఖడ్గం అన్నమాట. ఎవడైనా ఖడ్గం పట్టుకొస్తే భయపడనోడు ఎవడు ఉంటాడమ్మా? తప్పకుండా భయపడతాం. కత్తి చూస్తే భయం. అలాగే సాతానుకు ఈ 2 అంచుల గల ఆత్మ ఖడ్గాన్ని చూసినప్పుడు వాడు భయపడిపోతాడు. 3 పర్యాయాలు కూడా దేవుడు వాక్యం చేత సాతాను ఓడించినాడు, ఓడిపోయినాడు చిత్తుగా. దేవునికి స్తోత్రం. మళ్ళీ అందుకే ఈ 2 అంచుల గల ఆత్మ ఖడ్గం ఎప్పుడు నువ్వు ధరించుకోవాలి, ఎప్పుడూ పఠించాలి. అప్పుడు సాతానుడు నీలో ఉన్న వాక్యంకు చూసి భయపడిపోతాడు. మరి అలాగే ఇవన్నీ కాకుండా ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఆ విషయమే సమస్త పరిశుద్ధులంటే తోటి విశ్వాసులందరి కొరకు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలుకోగా ఉండుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి నిలబడితే ప్రార్థన చేస్తాం. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా విరోధి గొప్పవాడు. విరోధి అని వానికి నామం. ఎప్పుడు వాడు మా ప్రభువా కీడే కోరుతాడు. సాతానుడు వాడు గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెదుకుచో తిరుగుతున్నాడు. వాని యుక్తులు కుయుక్తులన్నీ కూడా యేసు నామము ద్వారా, దేవుని వాక్యం ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా జయించడానికి మాకు నీవిచ్చిన యుద్ధోపకరణాల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీకు స్తోత్రం. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. సాతాను జయించడానికి, దేవుని ఎదుట దుర్గములను పడగొట్టడానికి నీవిచ్చిన ఈ యొక్క యుద్ధోపకరణాలను మేము బాగా ధ్యానించి మేము శక్తిమంతులుగా ఉండాలి ప్రభు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి క్రీస్తునందు మీరు బలవంతులై ఉండాలని నేను కోరుతున్నావు. దాన్ని సాతాను సమూహాన్ని కూడా జయించడానికి విశ్వాసికి సాధ్యమేనైనా. ఎందుకంటే విశ్వాసి ఎప్పుడు ఒంటరిగా పోరాడు, దైవ శక్తితో వాడు పోరాడతాడు. విశ్వాసికి ఎప్పుడు దేవుని బలం అందుబాటులో ఉంది. నేను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారని అవుతాను. ఆ శక్తి మాకు సరిపోయింది సాతాను మా కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక దొరికించడానికి. నేను వాని తలనెప్పుడో సిలువలో చితక కొట్టినాం. ఓడిపోయిన శత్రువు మేము భయపడనాదు. నేను యేసు పరిశుద్ధ నామంలో ప్రతి హృదయంలో ఉన్న సాతాను భయాన్ని దేవుని సేవకురాలుగా బంధిస్తున్నాను. గొప్పదే. హల్లెలూయా. వాని గెంటి వేస్తున్నాము ప్రభువా. వాని శక్తులన్నీ నిర్వీర్యం చేయండి. నీ బిడ్డలకు స్వాతంత్రము దయచేయండి, స్వతంత్రము దయచేయండి, విడిపించండి. నేను కట్లు తెంపివేయమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో వారికి గొప్ప విజయము దయచేయమని, ప్రతి విషయంలో వారికి గొప్ప విజయం దయచేయండి. మేమన్నిటిలో అత్యధికమైన విజయాన్ని సాధిస్తున్నామని పౌలు భక్తులు అంటున్నాడు. అలా ప్రతి విషయంలో వారికి విజయం దయచేయమని, క్రీస్తు రక్తం చేత వారిని పొదుగుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.
తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు 9505047118 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ.